రిసార్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ డన్ హిల్ అని రాసింది చూడండి. ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నాము. రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాము. డన్ హిల్ రిసార్ట్ రిసెప్షన్ కూడా రెస్టారెంట్లోనే ఉంది. ఇక్కడ రిసెప్షనా? ఇది వచ్చేసి డన్ హిల్ రెస్టారెంట్. సో బీచ్కి ఇలా ఉంటుంది. ఆపోజిట్లో కాటేజెస్ ఉన్నాయి కదా సైడ్కి, చూడండి ఇవి కాటేజెస్. ఇవి బుక్ చేసుకుందాం అనుకున్నాం ఆన్లైన్లో. బట్ భువన్ ఏజ్ 12 years అని ఎంటర్ చేస్తుంటే రావట్లేదు. అది ఓన్లీ కపుల్స్ కంట కాటేజెస్. భువన్ 13 years కిడ్ కదా, సో కపుల్స్కి కాటేజెస్ అని చెప్పాను కదా, వీలవ్వదు బుక్ చేసుకోవడానికి. వాళ్ళవే బ్యాక్ సైడ్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కానీ స్టాండర్డ్ రూమ్స్ ఉంటాయి. మేము ఎగ్జిక్యూటివ్ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇంకా రూమ్ అలాట్ చేయలేదు. గిరి మాట్లాడుతున్నారు. నేను బీచ్ దగ్గరికి వచ్చాను, ఆపోజిట్లోనే కదా, బాగా అనిపిస్తుంది. రూమ్ అలాట్ చేశాక కొద్దిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బీచ్ దగ్గరికి రావాలి. తొందరగా చీకటి అవుతుంది కదా. ఇవన్నీ ప్రైవేట్ బీచ్లు కాబట్టి ప్రతి రిసార్ట్ బీచ్ వ్యూలోనే ఉంటుంది. రూమ్ అలాట్ చేశారు. సో రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ చేశాం కదా, దాని ఆపోజిట్లో ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉంటాయి. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్టాండర్డ్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, డీలక్స్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ రూమ్స్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది, కానీ సర్వీస్ అంత ఏమి ఉండదు. మనకి ఇంటర్కామ్ ఉండదు, ఎవరన్నా పిలవడానికి కూడా ఏమి ఉండదు. జస్ట్ వీళ్ళు లగేజ్ పెట్టేశాక 2 daysకి ఒకసారి క్లీనింగ్ ఉంటుంది అంతే. నార్త్ గోవాలో అది చిన్న రిసార్ట్ అయినా, ఈవెన్ రూమ్ నార్మల్ సైజులో ఉన్నా అక్కడ సర్వీస్ చాలా బాగుంది. కనిపిస్తుంది కదా బీచ్ వీడియోలో కనిపిస్తుంది. ఇంట్లో పెట్టలేమా? ఇది చిన్న సూట్ కేసు అడ్డు లేకుండా ఇన్సైట్ నీట్నెస్ గాన్. అంత లగేజ్ ఉంది, ఏం చేస్తాం? చూడు అక్కడ పెట్టిన క్లోత్స్ అన్ని ఆరేసుకోవాలి. ఫ్యాన్ కూడా ఉంది రోయ్. నార్త్ గోవాలో బీచ్లో బాగా ఎంజాయ్ చేశాం కదా. క్లాత్స్ వెట్గా ఉంటే ఇక్కడంతా ఆరేస్తున్నాను. చూడండి వ్యూ ఇలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము. ఇంత రూమ్ బాగున్నా మనం ఇంటర్కామ్ ఉంటే ఏదైనా అవసరానికి వాళ్ళని పిలవడానికి దానికి ఉంటుంది కదా. ఈవెన్ కాస్ట్లీ కూడా రూము. సో అదొకటి డ్రాబ్యాక్. టీ కానీ ఫుడ్ కానీ ఏదో ఆర్డర్ చేయడానికి కూడా ఉండదు. సో డైరెక్ట్ వెళ్ళి మనం రెస్టారెంట్లో తినాల్సి వస్తుంది, లేదా మనమే వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ తినచ్చు. ఫ్రెష్ అయ్యాము, మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈవినింగ్ 6 అయింది, బట్ లైటింగ్ అదంతా బాగుంది. 1/2 hour బీచ్లో బాగానే ఎంజాయ్ చేసాము. సో లైటింగ్ కూడా బాగుంది కాబట్టి కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ప్రతి రెస్టారెంట్ వచ్చేసి ఇట్లా బీచ్ వ్యూ ఉంటుంది. కాటేజెస్ కూడా బీచ్ వ్యూ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ రూమ్స్ ఉంటాయి. పక్కన వేరేవి కూడా ఉన్నాయి, రిసార్ట్స్ కానీ కాటేజెస్. అవి లెస్ క్రౌడెడ్ ఏరియా కదా, పీస్ఫుల్గా బాగా అనిపిస్తుంది. నైట్ టైం చాలా మస్కిటోస్ ఉన్నాయి. 7కి అలా అయితే ఇక్కడ బీచ్లో తిరగలేము, ఎందుకో ఏమో చాలా మస్కిటోస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్టాండర్డ్ అండ్ డీలక్స్ రూమ్స్. ఇందాక మేము చూపించింది ఎగ్జిక్యూటివ్ రూమ్స్. దీంట్లో ఉంటాయి 2 డోర్స్ ఉన్నాయి కదా.
ఎక్కడికి రా? మార్నింగ్ వాకా? ఎంత అయింది తెలుసా ఇప్పుడు టైము? 7 అయింది. బీచ్ చూపిస్తారండి. అని కోకోనట్ ట్రీస్ అయితే మొత్తం కొబ్బరి చెట్లు అయితే అవే ఉన్నాయి. వీళ్ళకు వెనక గార్డెన్లా ఇచ్చారు, ఇలా కాటేజెస్ వాళ్ళకి ప్లాంట్స్ పెట్టారు కదా. బాగున్నాయి.